4వ ఎపిసోడ్. ఇదో పద్ధతి తప్పించుకునేందుకు. వేరుశనక్కాయలు తినడం లేదే, మీరు మాట్లాడుతున్నారుగా, అయితే మాట్లాడనులేండి, ఆ పని మాత్రం చేయకండే, సాయంత్రం చిన్నబోతుంది అన్నాడు. ఎంత చక్కటి కల్పన! నేను లేకపోతే, నా మాటలు వినిపించకపోతే అతనికి సాయంత్రం చిన్నబోయినట్లు కనిపిస్తోందన్నమాట. మద్రాసు ఎందుకు వచ్చారు అని అడిగాను. కాసేపు మాట్లాడలేదు అతను. ఇష్టం లేకపోతే చెప్పొద్దులేండి. అదేం లేదండి, దాచుకోవడానికి ఏమీ లేదు. కాకపోతే నాలా ఇలాంటి కథలున్న వాళ్ళు మద్రాసు నిండా ఉన్నారు. అందరి కథ దాదాపు ఒకేలాగా ఉంటుంది, కొంచెం మార్పులతో. మీ మామయ్య దగ్గర నుంచి ఎందుకు వచ్చేసారు? ఉండబట్టలేక బందర్ హిందూ కాలేజీలో చదివించాడు మామయ్య. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. ఆయనే పెంచాడు. ఎలా పెంచాడా అన్నది మర్చిపోతే ఆయన మంచివాడి కింద లెక్క. అదే కళ్ళు తెరవడం ఆ ఇంట్లోనే. నన్ను కని చచ్చిపోయింది మా అమ్మ. తప్పక పెంచాడు మామయ్య. ఊహ తెలిసినప్పటి నుంచి నేను తిన్న ప్రతి అన్నపు మెతికి 2 గింజలు సంపాదించి పెట్టాను మామయ్యకి. కానీ నన్ను పెంచింది మటుకు ఆయనే. అసలు పెంచడం అంటే ఏమిటో అంతేనేమో అని అనుకున్నాను. చదువయ్యాక అలాగే గడిచింది. తర్వాతే మొదలైంది గొడవ. అంతవరకు నేను అక్కడ పనిచేసి సంపాదించి కాస్త అయినా ఇస్తూ వచ్చాను. చదువు అయిపోయాక నేను ఇంకా ఎక్కువ సంపాదించి పెడతానని అనుకున్నారు వాళ్ళు. కానీ ఎలా? ఉద్యోగం దొరికితేగా. సంవత్సరం గడిచిపోయింది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ రోజు చివాట్లు తింటూ ఉండగా, కానీ మీరు ఇంకా ఉంది. మా అత్తయ్య గురించి నేను చెప్పలేదుగా. ఆవిడది చాలా మెత్తటి మనసు, స్వభావం ఇంకా మెత్తన. ఓ రోజు అన్నం తింటున్నాను. బాగా తిరిగి ఆకలి మీద వచ్చాను. కంచంలో అన్నం కాగానే మరి కాస్త పెట్టమన్నా. ఏమందో తెలుసా? ఏమంది? వయసులో ఉన్నవాళ్ళు ఒక ముద్ద తక్కువ తింటే ఏమవుతుంది అంటూ చిట్కా చెప్పింది. నిజానికి ఉద్యోగం లేకపోయినా నా తిండి ఖర్చు కంటే ₹1 ఎక్కువే ఇచ్చేవాడిని. ఏవో తిప్పలు పడి అప్పటికి నన్ను భారం అనుకుంటే ఏం చేసేది? ఎలా ఉండేది? కష్టం. అంతకుముందు 2 ఏళ్ల నుంచి కథలు, చిన్న చిన్న కవితలు రాసి పత్రికలకు పంపిస్తూ ఉండేవాడిని. కొన్ని అచ్చయ్యవి, కొన్ని తిరిగొచ్చేవి. అచ్చైన వాటిలో 25-30 కూడా వచ్చేది. మద్రాసు రావాలి అని అనిపించింది. లక్షల డబ్బు సుడిగాలిలా తిరుగుతున్న సినిమా రంగంలో పొట్ట పోసుకోలేకపోతానా అనే ధీమాతో బయలుదేరాను. ఈ ఊళ్ళో అడుగుపెట్టినప్పటి నుంచి చెడ తిరిగాను ఊరంతా. 1-2 పాటలు రాయించుకున్నారు. వాళ్ళకి తోచింది చేతిలో పెట్టారు. మిగతా వాళ్ళందరూ ఎప్పుడు కలిసినా మళ్ళీ రమ్మంటున్నారు. పని లేదని మాత్రం చెప్పరు. పాపం, జాలిగుండె వాళ్ళది. ఏం రాశారు ఇంతవరకు అడిగాను. ఆ మధ్యన ఒక నవల రాశాను, నా మొదటి నవల. అదన్నా ఇక్కడ పనేం లేక కాగితాలు చింపింది, పత్రికకి పంపించాను. ఇప్పుడేం రాస్తున్నారు? ఇంకొక నవల పూర్తిగా వచ్చింది. కష్టం ఎక్కువైనా ఎంతో కొంత డబ్బు వస్తుంది నవలకి. అది ధైర్యం. ట్యూషన్ల మీద ఎంత వస్తుంది మీకు? ₹100. ఇప్పుడే ఇంకొక ట్యూషన్ కుదిరింది, 200 ఇస్తామన్నారు వాళ్ళు. మీరు కలిసిన వేళ మంచిదేమో, ఇంకొకటి దొరికింది. అలా అయితే కాఫీ ఇప్పించాలి కనీసం అన్నా. తప్పకుండా. కాకపోతే ఒకటి. ఏమిటి? మీతో హోటల్కి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నా. మీరు బిల్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నేను ఇవ్వలేను. చూసారా, గమ్మత్తుగా ఉంది అన్నాడు నవ్వుతూ. కళ్ళమ్మట నీళ్లు తిరిగాయి నాకెందుకో. సారీ, నేను ఇవ్వడం ఎందుకు ఇష్టం లేదు అని అడిగాను. మాట్లాడలేదు అతను. సరే, అలా అయితే అసలు కాఫీయే తాగొద్దు అన్నా. కాదు, అంతే. డబ్బు ఖర్చు పెట్టకపోయినంత మాత్రాన కబుర్లకు అడ్డేం రాదుగా. రోజు బీచ్కి వచ్చి కూర్చుందామే రేపటి నుంచి. నా వైపు చూశాడు. నా కోసం నువ్వు మానుకుంటావా? సారీ. ఏంటి? నువ్వు అన్నానుగా. పర్వాలేదులేండి, నువ్వనే పిలవాలి అన్నాడు. అలాగే. బీచ్లో కూర్చున్నాం. డాక్టర్ గారు అసలు ఎలా పరిచయం అయ్యారు అని అడిగాడు. పరిచయం కాదు, ఆదుకున్నారు అనండి. రాజమండ్రిలో జరిగింది. డాక్టర్ గారు తీసుకురావడం, అంతకుముందు నేను పడ్డ బాధలు అన్నీ చెప్పాను. ఏది దాచాలి అని అనిపించలేదు అతని ముందు. నీకు సరైన దోవ చూపించారు డాక్టర్ గారు. సరిగ్గా అంచనా వేశారు. నిజంగానే నువ్వు చాలా గొప్పదాని అవుతావు శాంతి అన్నాడు అంతా విని. డాక్టర్ గారు కూడా అదే మాట అన్నారు.
నేర్చుకోవడం అయిపోగానే ఆయన థియేటర్లో పనిచేయమన్నారు. మంచిదే, ఎంతో పేరున్న వాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళకి దొరుకుతుందా థియేటర్లో పనిచేసే అవకాశం? నీ అదృష్టం. సారథి ఏమిటి అన్నట్టు చూశాడు. నిన్ను కలిసేదాకా నాకేం లోటు లేదు అని అనిపించేది, కానీ కలిశాక ఇంకా ఏదో కావాలి అని అనిపిస్తోంది. జీవితానికి అర్థం వెతుక్కోవాలి అని అనిపిస్తోంది. నీతోడు కావాలి అని అనిపిస్తోంది నాకు. సారథి అవును శాంతి, ఏదో పుట్టినందుకు బ్రతకాలి కదా అని అనుకుంటూ గడిపే బ్రతుకు నాది. ఏమివ్వగలను నీకు? సంపాదించలేకపోవడమే కాదు, మనశ్శాంతి కూడా ఇవ్వలేనేమో. చికాకులతో, అసంతృప్తితో కాలం వెళ్ళబుస్తూ నాకు నేనే సమస్యలా మిగిలిపోయాను. నా జీవితంలో ఏం లేదు, చీకటి తప్ప. తొంగి చూస్తుంటే కనిపించడం లేదు నీకు ఆ చీకటి? అతని గొంతు వణికింది. నిజంగా నువ్వు చీకటినే తోడు చేసుకుంటే నాకు ఆ చీకటే కావాలి సారథి అన్నాను. ఎందుకు నా మీదంతా? ఆగిపోయాడు. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అన్నాను. ముద్దు పెట్టుకున్నాడు నా అరచేతి మీద. ఆ క్షణాన్ని అంకితం చేశాను నన్ను సారథికి. డాక్టర్ స్వాగతం. ఇంకా రాలేదు శాంతి. 7 అవుతోంది. ఇంతసేపు దాకా శర్మగారింట్లో ఉండదుగా. 4:30కి అయిపోయింది డాన్సు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఇదే మొదటిసారి కాదు, గడిచిన 5 నెలల్లో 10-15 సార్లు జరిగింది. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు. కారులో వెళ్తే తెలుసుండేది, కానీ కారు వద్దంది. రోజు బస్సులో వెళ్తోంది. ఏమిటో ఈ మనిషి, అంతు పట్టడమే లేదు. ఈ మధ్య కాస్త పరధ్యాన్నంగా కూడా ఉంటుంది. శర్మగారిని అడిగాను నాట్యం ఎలా నేర్చుకుంటోంది అని క్రితం వారం. ఇంకో 2 వారాల్లో అరంగేట్రం ఇవ్వచ్చు అని చెప్పారు. మనసు కుదుటపడింది అప్పుడు. అందుకే ఈ విషయం ఆలోచించలేదు. కానీ మళ్ళీ ఇవాళ ఆలస్యమైంది. ఇంతవరకు రాలేదు. ఒక విధంగా తప్పు కూడా నాదేనేమో అని అనిపించింది. తను మనిషేగా, అందులో ఆడది. ఎన్నో కోరికలుంటాయి, అవేం పట్టించుకోలేదు. ఎక్కడికన్నా వెళ్ళాలని ఉంటుంది, సరదాగా తిరగాలని ఉంటుంది. ఏదో బట్టలు కొనుక్కున్నాను, చేతిలో కాస్త డబ్బు పడేటట్టు చూశాను, కానీ మిగతావేమీ నేను చూసుకోలేదు. దానికి తోడు 2 నెలలు ఫారెన్ వెళ్ళి రావడం కూడా ఒకటి. మరీ ఒంటరిగా ఫీల్ అయి ఉంటుంది. రోజుకొకసారైనా పలకరించిన ఊళ్ళో ఒకే ఇంట్లో ఉన్న దారి వేరు. ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాలేదు శాంతి. తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తెలిసిన వాళ్ళు లేరని ఎందుకు అనుకోవాలి? ఉండొచ్చుగా. ఎన్ని రోజుల్లో ఎవళ్ళో ఒకళ్ళు పరిచయమై ఉంటారు. శర్మగారింట్లో నాట్యం నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళలో ఎవరితో అయినా వెళ్ళుండొచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ అయితే వాళ్ళింటికి వెళ్ళిందేమో. లేకపోతే నా మీద నాకే కోపం వచ్చింది. ఎన్ని రోజులు శాంతి విషయంలో అంత పరాగ్గా ఉన్నందుకు. రేపటి నుంచి బస్సులో వెళ్ళే అలవాటును మాన్పించాలి శాంతి చేత. కారులో పంపితే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది. పైగా ముందు ముందు చాలా అవసరం తన రాకపోకలు తెలుసుకోవడం. థియేటర్లో తనని చేర్చాక ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఒకసారి ప్రదర్శనలు మొదలుపెట్టాక పేరు కూడా వస్తుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికి వెడితే అక్కడికి వెళ్లకుండా చూడాలి. మద్రాసు అటువంటి ఊరు. ఇక్కడ మనుషుల సంగతి ఇంకా తెలియని కన్నె పిల్ల శాంతి. నలిపి పారేస్తారు. నమ్మించి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి పిప్పి చేసి వదిలేస్తారు. థియేటర్కి ఫోన్ చేశాను. కల్పన థియేటర్? మేనేజర్ గొంతు వినిపించింది. సుబ్రహ్మణ్యం, పోస్టర్లు వచ్చాయా అడిగాను. వచ్చాయి సార్, చాలా బాగున్నాయి. కొన్ని తెమ్మంటారా ఇంటికి అన్నాడు. వద్దులే, నేనే వస్తాను. ఇవాళకి ప్రోగ్రాం మొదలైందా? అయింది సార్, కానీ జనం ఎవ్వరు రాలేదు సార్. వారం నుంచి అదే కదా సార్, సగం నిండింది హాలు. ఇలా ఉంటే చాలా కష్టం సార్. పోనీలే, ఇంకొన్ని రోజులే, ఆ తర్వాత హాల్కి 2 జనం వస్తారు అన్న. అవును సార్, మేడం గారు వస్తే డాన్స్ పెడితే చాలా బాగుంటుంది. నేను 1/2 గంటలో వస్తానంటూ పెట్టేశాను. శాంతి ఇంకా రాలేదని ఓ పక్క మనసు పీకుతున్నా పని చాలా ఉండడంతో థియేటర్కి బయలుదేరా. డ్రైవర్ లేడు. బాలయ్యని పంపించి వాడిని వెతికేసరికి చాలా లేట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాడో. ఊరికే కూర్చోవడం అలవాటైపోయింది. రేపు వార్నింగ్ ఇవ్వాలి ఎక్కడికి కదలొద్దని. నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తూ ఉంటే 2 కార్లు కనిపించాయి. అంతే. నేను అనుకున్నట్లు జరిగితే ఆ ఆవరణ అంతా నిండిపోతుంది కార్లతో. చక్కగా చేస్తుంది నృత్యం అరవమ్మాయి. జనం కూడా ఆసక్తిగానే చూస్తున్నారు.
ఆ నాట్యంలో అనుభవం కనిపించినా ఇంకా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తోంది ఎందుకో. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చాను, కొంతమందిని మాత్రం బాగు చేయలేకపోవడంతో తీసేశాను. మిగతా వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్లే వెళ్ళిపోయారు. కొంతమంది సినిమాల్లో చేరారు, పేరు డబ్బు రెండూ ఎక్కువ వస్తాయని. మరికొంతమంది వేరే దారి చూసుకున్నారు. అన్నం పెట్టిన చోటైనా నా థియేటర్ నచ్చలేదు వాళ్ళకి. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. సుబ్రహ్మణ్యం లేడు. వస్తానని ఫోన్ చేసినా ఎక్కడికి వెళ్ళాడు? ప్యూన్తో చూసి రమ్మని చెప్పాను. పావుగంటలో పోస్టర్ తీసుకొని వచ్చాడు సుబ్రహ్మణ్యం. చాలా బాగున్నాయి. అందంగా ఉంది శాంతి. ఆ అందం చూడడానికి విరగబడతారు జనం ముందు, తర్వాత నాట్యం చూశాక మర్చిపోలేరు. కుర్రాళ్ళని పంపించావా అడిగాను. కబురు పెట్టాను సార్, రేపు మొదలు పెడితే ఎల్లుండి కల్లా సిటీల్లో అన్ని చోట్ల పెట్టచ్చు పోస్టర్లు అన్నాడు. ఇన్విటేషన్ కార్డ్స్ వేయించు, స్నో వైట్ తీసుకో, ఎలా వేయించాలో డిక్టేట్ చేస్తాను రాసుకో అంటూ అతనికి స్పెల్లింగ్స్తో సహా డిక్టేట్ చేశాను. ఎన్ని వేయించమంటాడు సార్? 1000 ఇన్విటేషన్లు, మిగతా 400 టికెట్స్. అలాగే. సుబ్బారావు వచ్చాడు అంతలో. అతను రావడం ఇష్టం లేకపోయినా మొహం మీద చెప్పడం ఎందుకులే అని మాట్లాడాను. కానీ వాడు చేసేవన్నీ వెధవ పనులే. సినిమా డైరెక్టర్, థియేటర్ బాగా నడిచే రోజుల్లో వచ్చాడు. ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎలా నచ్చ చెప్పేవాడో, కానీ సినిమాల్లోకి లాగేసేవాడు, ముఖ్యంగా ఆడపిల్లల్ని. వాడు డైరెక్ట్ చేసిన సినిమాలు 2, మిగతా వాళ్ళకి హీరోయిన్లని సప్లై చేస్తూ ఉంటాడు. అదొక రకం వ్యాపారం. ఆ బ్రోకరేజీతోనే బాగానే గిడుతోందేమో. సినిమా ఏది డైరెక్ట్ చేస్తున్నట్టే లేదు, లేకపోతే ఎవడూ దొరకలేదేమో తినడానికి. ఏం బ్రదర్, మేం వస్తే పలకరించడం కూడా లేదు అన్నాడు. అబ్బే అదేం లేదు. ఏమిటి ఇలా వచ్చారు? చిరకాల దర్శనం అన్నా. కొత్త అమ్మాయి వచ్చిందట కదా శాంతి అని, చూసిపోదామని వచ్చా. డాన్స్ వచ్చా ఆ పిల్లకి? ఒళ్ళు మండింది నాకు. అసలు వీడికెవరు చెప్పారో శాంతి విషయం? పిల్ల వెదవనోరు. ఆ అమ్మాయి మా బంధువుల అమ్మాయి. సినిమాల్లో చేరే ఉద్దేశం ఏమీ లేదు. మా వాళ్ళు మరీ చెప్పారు సినిమా జోలికి పోవద్దని. అబద్ధం ఆడేశాను. భుజాలు తడుముకున్నాడు. అబ్బే నేను అందుకు రాలేదు. ఇదివరకు వాళ్ళు కబురు పెట్టాకే నేను వచ్చి తీసుకెళ్ళి వేషాలు ఇప్పించి ఉన్నాను. నాకెందుకు? ఈ అమ్మాయి చాలా బాగుంటుందట కదా, మంచి ఫ్యూచర్ ఉంటుంది ముందు. కానీ ఏమిటి? పాడు చేసుకుంటోంది ఎవరో కుర్రాడితో తిరుగుతూ. షటప్. అంత కోపం దేనికి సార్? నిజం చెప్పినందుక? నిజం అతనో కాదో తెలియదు, కానీ ఆడపిల్లను తీసుకెళ్ళి 10 మంది దగ్గర తార్చే వీడు ఆ మాట చెప్తే నిజమైనా నమ్మకూడదు. ఎవరితో తిరుగుతోంది? శారదని దస్తాల కొద్దీ కాగితాలు పాడు చేసి ఫీల్డ్లో అందరి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, కాస్త పొగరబోతు. అతని మాట అతందే, అందుకే ఎవరం ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు తినడానికి కూడా తిండి లేదు. ఎవడికో తిండి లేదని సంతోషంగా చెప్తున్నాడు స్కౌండ్రల్. ఎక్కడుంటాడు అతను? పాండి బజార్ దగ్గర సందులో అన్నాడు. అక్కడుండడం ఏమిటి? వేరే పేటే దొరకలేదా అతనికి? అతను ఎక్కడుంటే నాకెందుకు? శాంతి అతనితో ఎందుకు తిరుగుతోంది? వీడి మాటలు కూడా నమ్మడానికి వీల్లేదు. నేను వెళ్ళి వాకప్ చేయాలి. థ్యాంక్స్ అన్న వాడితో. ఇక వెళ్ళమన్నట్టు. వాడు వచ్చిన పనైందని వాడికి తెలుసు. వస్తా బ్రదర్, జాగ్రత్త, ఆ పిల్ల విషయం అంటూ వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళి శారది అనేవాడెవడో ఎక్కడుంటాడో తెలుసుకోవాలి. వాడికి బుద్ధి చెప్పి రావాలి అని అనిపించింది. ముందు ఇంటికెళ్ళేసరికి శాంతి వచ్చి ఉంటుంది. తనని అడిగితే తెలిసిపోతుంది అంతా. సుబ్బారావుకి ఫోన్ చేసి శారది గురించి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాను. ఊరికే వాడి మీద నమ్మకం లేకపోయినా పావుగంటలో ఇల్లు చేరుకున్నాను. తన గదిలో ఉంది శాంతి. ఎక్కడికి వెళ్ళావు శాంతి అని అడిగాను. వెంటనే చెప్పలేకపోయిన జవాబు. చాలాసేపు చూశాను నీకోసం. బీచ్కి వెళ్ళి కూర్చున్నాను. ఒక్కతివి ఎంతసేపు ఎలా కూర్చోగలిగావు? ఏం చేయను, మీరు మామూలుగా ఇంటికి తొందరగా రారు కదా, ఒక్కతినే ఉండాలి ఎలాగో ఇంట్లో, అందుకే వెళ్తూ ఉంటాను రోజు. కొంతమందికి అబద్ధం చెప్పడం కూడా రాదు. ఎందుకో శాంతి ఏదో దాస్తోంది అనిపించింది. సుబ్బారావు చెప్పింది నిజమేనా? గట్టిగా అడిగితే చెప్పొచ్చు శాంతి, కానీ అడగలేకపోయాను. నేనే వెళ్ళి చూసిస్తే సరి. పైగా బస్సులు దొరకాలి కదా, ఇవాళ లేటుగా వచ్చింది బస్సు అంది. అసలు బస్సులో ఎందుకు వెళ్ళడం? నువ్వు కారులో వెళ్ళి రావచ్చుగా. అనవసరంగా హైరాణ పడ్డం తప్ప ఏముంది? రేపటి నుంచి కారులో వెళ్ళు, నా మాట విను. పర్వాలేదు డాక్టర్, ఎప్పుడో తప్ప లేటుగా రావు బస్సులు. నాకు బస్సులోనే బాగుంది.
ఇవాళ తొందరగా వచ్చేసారే? మాట మార్చేస్తోంది. ఎందుకు? మెత్తగా కాదంటోంది నా మాట. కారణం? నీకోసం వచ్చాను. పోస్టర్స్ తయారయ్యాయి. ఎలా వచ్చాయో నీకు చూపించడానికి థియేటర్కి తీసుకెళ్దాము అని అనుకున్నా నిన్ను. అయ్యో, నాకు తెలియదే డాక్టర్. ఈ విషయం మీరు పొద్దున్నే చెప్పుంటే వెంటనే వచ్చేసేదానిగా. రేపు వెళ్దాంలే, రెస్ట్ తీసుకో. ఎలా వచ్చాయి డాక్టర్ పోస్టర్లు అని అడిగింది. చాలా బాగున్నాయి. నేను బయటికి వెళ్ళాలి, వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నువ్వు భోంచేసి పడుకో అంటూ వచ్చేసాను. అరగంట పైనే పట్టింది ఇల్లు కనుక్కోవడానికి. అది ఇల్లు కాదు, ఒక చిన్న గది. సారథి అని అతను ఎక్కడుంటాడు అని అడిగితే అందరూ సారథి అంటే ఎవరని అడిగేవాళ్లే. చివరికి ఒక సందు మొదట్లో కిళ్ళి కొట్టువాడు చెప్పాడు. అసలు ఆ సందులోకి వెళ్ళడం చికాకు అనిపించింది. వీధి దీపాలున్న చీకటి గుహలాగా ఉంది. అడుగు పెట్టడానికి చీదర పుట్టింది. కారు దిగి తలుపు దగ్గరికి నడిచాను. పార్టీ క్యాండిల్స్ బల్బు వెలుగుతోంది లోపల. తలుపు తట్టాను. గాజుల చప్పుడు వినిపించింది. పొరపాటున వేరే ఇంటికి రాలేదు కదా? ఏమో. ఆ మహానుభావుడి గదిలో గాజుల చప్పుడు వినపడిన ఆశ్చర్యం లేదు. ఉండే చోటు అటువంటిది. అతడున్నాడో లేదో. తలుపు తెరుచుకుంది. ఎవరో అమ్మాయి కనిపించింది. ఎవరు కావాలి అంది. సారథి ఉండేది ఇక్కడేనా అని అడిగాను. అవును. పిలుస్తావా? ఇంట్లో లేడు. ఎప్పుడొస్తాడు? నీ పనేమిటో చెప్పు. ఆశ్చర్యపోయాను ఏకవచనానికి. అవును, నేను అలాగే పిలిచాగా. పిలుస్తావా? ఎప్పుడొస్తాడు అంటానికి నేను నీ పెళ్ళాన్ని కాదు, ఆయన నీ బావమరిది కాదు. మర్యాదలు బాగా తెలిసే. మీకు తెలియకపోతే నేనున్నాగా, చెప్పాలిగా అంది. నాకంటే చిన్నదానివి, అందుకే నువ్వన్నాను. అయితే పర్వాలేదు, కూర్చోండి అంది. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? మా అలాంటి వాళ్ళ ఇంటికి మీ మర్యాదస్తులు రారే? అవసరం వచ్చింది, రాక తప్పలేదు అన్నా. అవసరమైన పనా? మాతోనా? చెప్పండి ఏమిటో. నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. 10 అడగండి కావాలంటే. శారద అసలు నీకెలా తెలుసు? తెలియడం అంటే అదేంటో నీకే తెలియాలి. మీకెలా పరిచయం? ఏంటి మీ సంబంధం? మీకెందుకండి మా మీద ఇంత ఆసక్తి? మీరెవరో చెప్పారు కాదు, కానీ మా గురించి అడుగుతున్నారేమిటి? కారణం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏమిటో చెప్పండి అంది. నువ్వు నాకు సాయం చేయాలి. అసలు మీరెవరు? శాంతి తెలుసా నీకు అని అడిగాడు. వెంటనే ఆమె మొహంలో రంగులు మారాయి. నేను విన్నది నిజమేనా? ఎందుకు అంది. శాంతితో తిరుగుతున్నట్ట మీ సారథి. అయితే అతని ఊరి నుంచి వెళ్ళిపోయేలా చూడాలి నువ్వు. అదా నేను చేయవలసిన సాయం? అవును. నీకు అతనికి కావలసినంత డబ్బిస్తాను. ఎక్కడికి వెళ్ళాలంటారు సారథి? వాడెక్కడున్నా ఒకటే. ఎక్కడికైనా పొమ్మను. ఇక్కడ మాత్రం ఆవేశపడకండి. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. పెద్దవారు మీరు. ఫోన్లో సుబ్బారావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నాకు. సారథి గురించి అంతా తెలుసు నాకు. నీకు తెలిసే ఉంటుంది. తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఏ మేనమామో పెంచాట కొన్నాళ్ళు. తిన్న ఇంటికి నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తే తన్ని తరిమేశారట. అప్పటి నుంచి అరకానికి అమ్ముడుపోని పాటలు పదాలు రాసుకుంటూ దారం తెగిన గాలిపటంలాగా గమ్యం లేకుండా తిరుగుతున్నట్ట. తను చెడిపోయాడు. శాంతిని ఎందుకు పాడు చేయడం? అతనికేం అధికారం ఉంది? ఎక్కడికైనా వెళ్ళండి, కంటికి కనిపించకపోతే చాలు. మీరు ఆర్డర్ జారీ చేశారు, బాగానే ఉంది, కానీ ఎందుకో చెప్పలేదు అంది. శాంతి భవిష్యత్తు కోసం. ఆ పిల్ల గొప్ప జాతకురాలు. సారథితో పొత్తు ఆమెకి మంచిది కాదు. అంటే చాలా చనువుగా తిరుగుతున్నాడు శాంతితో. ఏమన్నా జరిగితే? ఏం జరుగుతుందంటారు? జరగకూడనిది జరిగితే? వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం ఉంది. చూస్తూ ఉండండి, పెళ్లి చేసుకొని నిక్షేపంగా మీ దగ్గరకు వస్తారు. అంతా నిజమేనన్నమాట. అది జరగకూడదనే నా ప్రయత్నం. అదేమిటండోయ్, పెద్దలు మీరు, పైగా మర్యాదస్తులు. జరగని పెళ్లిని జరిపించడానికి ప్రయత్నించాలే కానీ పెళ్ళంటూ జరిగితే శాంతి జీవితం నాశనం అయిపోతుంది. ఆడదాని జీవితం పెళ్లితోనే మొదలవుతుందని అన్నది మీలాంటి పెద్దలే కదా. సారథి దరిద్రుడు. ఈ పాటలు పదాలు అన్నం పెట్టవు. వాడిని కట్టుకుని గంపెడు పిల్లలతో రోగాలతో రొచ్చులతో శాంతి బాధపడ్డం నేను చూడలేను, భరించలేను. అలా జరుగుతుందని అసలు ఎందుకు అనుకోవాలి? నాకు తెలుసు అది మీ భ్రమ. రేపనేది ఎలా ఉంటుందో, రేపేం జరుగుతుందో చెప్పగలిగేంతటి దివ్యజ్ఞానం ఉంటే మనిషి మనిషే కాడు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అవి మనం చూడలేదా? జీవితం ఒక మహాస్రవంతి.
అది ఎన్ని దిక్కులు మార్చుకుని, ఎన్ని ఎత్తుపల్లాలు దాటి, ఎన్ని మలుపులు తిరిగి ఏ గమ్యాన్ని చేరుతుందో ఎవ్వరు చెప్పగలరు? శారదిని పెళ్లి చేసుకుని శాంతి పన్నంటి బిడ్డలతో 10 కాలాల పాటు సుఖంగా బ్రతకదని అసలు మీరెలా చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? రేపన్నది ఎలా ఉంటుందో, ఎవరి జీవితం ఎలా మారుతుందో? నీ ఉపన్యాసం వినటానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. మరెందుకు వచ్చారు? మీరు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం మీకు మంచిది అని చెప్పడానికి. చెప్పారుగా, ఇంకా వెళ్ళిరండి. సుశీల, ఓ, నా పేరు కూడా తెలుసు అన్నమాట. పేరే కాదు, మీ జాతకాలన్నీ కూడా తెలుసు. అరవకండి, ఇక మీరు వెళ్ళిపోతే మంచిది అంది. అయితే నా మాట వినరన్నమాట. ఎవరండి మీరు? వెనక్కి తిరిగాను. 30 ఏళ్ల యువకుడు కనిపించాడు. ఆ ప్రబుద్ధుడేనేమో శారదంటే. నువ్వేనా శారది అని అడిగాను. అవును, ఏం కావాలి మీకు అన్నాడు. ఏం అక్కర్లేదు, నువ్వు శాంతిని ఇంక ముందెప్పుడు కలుసుకోబోకు అన్నాను. మాట్లాడలేదు అతను. తెల్లబోయి నిలబడ్డాడు. ఏం చేస్తారేంటి అందా అమ్మాయి మధ్యలో. చెప్పడం నాకు అలవాట్లేదు, చేసి చూపిస్తాను. కానీ ఒకటి మాత్రం నిజం, బాగా గుర్తుంచుకోండి. నేను చేతలు మొదలెడితే మనుషులు కూడా మిగలరు. గుడ్ బై. వచ్చేసాను అక్కడి నుంచి. ఎందుకు ఇలా అయింది? ఏం తక్కువ చేశాను శాంతికి? అన్నీ అమర్చాను, అందలం ఎక్కించాలని కలలు కన్నాను. ఎందుకు ఇలా చేసింది? మాట మాత్రం చెప్పలేదు నాతో. అంతా దాచింది. నా నుంచి దూరంగా వెళ్ళిపోతుందా శాంతి? సుశీల స్వాగతం. నెవ్వరబోయి నిలబడ్డాడు సారథి. లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటుంటే అన్నం పెడతాను అన్నా. ఎంతసేపు అయింది ఆయన వచ్చి అడిగాడు సారథి. చాలాసేపు అయింది. గొడవ అయిందా? 4 చివాట్లు పెట్టి పంపించాను. ఎందుకు? మర్యాద లేదా మనిషికి? పైగా మనమంట ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలట. వెళ్ళకపోతే ప్రాణాలు తీస్తానని నీ ఎదురుగానే అన్నాడు. నువ్వు శాంతిని పాడు చేస్తున్నావట. ఏమైనా అర్థం ఉందా? ఓ, అదన్నమాట. అంత మండిపోతూ వెళ్ళారా ఆయన? చావని అన్న విసుగొచ్చి. నాకు భయంగా ఉంది సుశీల. మగాడివై ఉండి అసలు నీకెందుకు భయం? నా గురించి, నీ గురించి కాదు, నీ పిచ్చి. అయినా ఒకళ్ళకి భయపడి అన్నాళ్ళు బ్రతకగలం? డాక్టర్ మొండి మనిషి. డబ్బుంది, పలుకుబడి కూడా ఉంది. ఏమైనా చేయగల సమర్థుడు తెలుసా? సారథి, డాక్టర్కే కాదు మృత్యువు కూడా భయపడే ఓపిక లేదు నాకు. రేపు అనేది ఉన్నవాళ్ళకి జీవితం ఏమవుతుందో అన్న భయం, కానీ అక్కర్లేని వాళ్ళకి ఏ భయం లేదు. ఎందుకు సుశీల అలా మాట్లాడతావు? ఈ వయసులోనే అంత నిరాశ నిస్పృహ ఉంటే ఎలా? బుజ్జగిస్తున్నట్టే అన్నాడు. ఏడుపు వచ్చింది. ఆపుకున్నాను బలవంతాన. వీలైనంత వరకు గతాన్ని, భవిష్యత్తును, ఆశలని, ఆలోచనలని మర్చిపోయి మొండిగా బ్రతకడం అలవాటు చేసుకున్నాను సారథి. కానీ ఒకసారి ఈ మొండి మనసులు మొరాయిస్తాయి. ఎదురు తిరిగి పడగ విప్పి బుసలు కొడుతుంది. ఆలోచనలు వికటంగా నవ్వుతాయి. కొరివి దయ్యాలై ప్రళయ నృత్యం చేస్తాయి. ఏడ్చేశాను పైకే. ప్రాణం పీకులాడుతోంది ఎందుకోసమో. ఎవరినో హృదయానికి దగ్గరగా తీసుకోవాలని, ఆ కౌగిలిలో నలిగిపోయి రాలిపోవాలని వెర్రి కోరిక. దుఃఖాన్ని 10 100 చేస్తోంది ఒంటరితనం. కన్నీళ్లు పంచుకునే ఆత్మీయులు లేనప్పుడు ఏ మనసు కష్టాలను ఎక్కువ కాలం భరించలేదు. నేను పరాయివాడిని అంటావా? అని కాదు, మరి నీకంటే ఆత్మీయులు ఎవరూ లేరు నాకు. కానీ నీ జీవితం వేరు, నా జీవితం వేరు. అంటే మార్గాలు కూడా వేరే. అలా అనుకోవడం ఎందుకు? ఈ ప్రపంచం దూరంగా విసిరేసింది మన ఇద్దరినీ కలిపి. ఇద్దరం కలిసి ఆగిపోయాడు ఎందుకో. అతని వైపే చూస్తూ ఉంటే మళ్ళీ అన్నాడు. సుశీల, ఏంటి నువ్వు అంటుంది? దాచకుండా చెప్పు. నువ్వంటే నాకు చెప్పు. నేనంటే నీకు అన్నా. నువ్వంటే నాకు అభిమానం ఉంది, గౌరవం కూడా ఉంది. అభిమానం, గౌరవం వాటితో తృప్తి పడగలిగితే నేను అదృష్టవంతురాలనే అయ్యేదాన్ని. నీకొకటి చెప్పనా సారథి? ఏమిటి? కొందరు దురదృష్టవంతులు ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఉన్నదాంతో తృప్తి పడరు. లేని జీవితాన్ని గురించి ఆలోచిస్తారు, ఆశపడతారు, అందలేదన్న ఆరాటపడతారు. అదేమిటో నా జీవితం కూడా అటువంటిదేనేమో. సూటిగా చెప్పు సుశీల అన్న. ఎలా చెప్పను అతనికి? ఏం చెప్పమంటావు అన్నా. నీ బాధ ఏమిటో చెప్పు. నేను మాట అడగనా సారథి? అడుగు. వచ్చే ఎపిసోడ్లో ఈ సుశీల్ ఎవరు, అసలు సారథికి ఈమెకి సంబంధం ఏంటి? సారథి
శాంతిని వదిలేస్తాడా, శాంతి డాక్టర్ని ఇష్టపడుతుందా, శారదని ఇష్టపడుతుందా, ఇవన్నీ తెలియాలంటే మరి వచ్చే ఎపిసోడ్లో విందామా? ఈ ఎపిసోడ్ని చివరికంటా చూడండి, లైక్ తప్పకుండా చేయండి. ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు ప్లేలిస్ట్లో చూసి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.